ఒక్క బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. నెక్స్ట్ నెక్స్ట్ సంబంధం లేదు. బ్యాక్గ్రౌండ్ చెప్తే కన్నా అక్కడికి మెంటల్. వీడియో అయితే చూస్తున్నారు కదా, ఒకవేళ కాపీరైట్ ప్రాబ్లం వస్తే సాంగ్ మ్యూట్లో పెడతా. కానీ వీడియో అయితే నాకు నచ్చింది స్పెషల్గా. మీకు నచ్చితే చాలా హ్యాపీ, నచ్చొచ్చు నచ్చకపోవద్దు, మీకు నచ్చితే చాలా హ్యాపీ. ఓకే, నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఎండింగ్ వరకు అయితే చూడండి. కొన్ని మెథడ్ చెప్తాను, దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసే ముందు మీకు యాప్ లింక్ అక్కడ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మధ్యలో అప్డేట్ ప్రాబ్లం వస్తుందని అంటున్నారు, అందుకోసమే నేను యాప్ లింక్ ప్రతి ఒక్క మన లింక్ కింద ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దానికంటే ముందు మీరు డిస్క్రిప్షన్ నుంచి ఫాంట్ ఓన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫాంట్, మనకు చాలా అవసరం కూడా. ఓకే, ఇప్పుడు మనమైతే ఒక విషయం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసిన ఫోటో చూపిస్తాను. నేను చూపిస్తే మీకైతే ఒక ఐడియా అయితే ఉంటుంది. ఆ ఫోటో ఇది. ఓకే, సారీ, ఇది. ఓకే, ఈ ఫోటోని నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ముందు మీకు చెప్తాను, అవసరం ఉంటుందా, మీరు యూస్ చేస్తారా లేదు అనేది మీ చాయిస్. అది ఎండింగ్లో 3 ఫొటోస్ వచ్చినాయి, చూశారు కదా, ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి. దానికోసం మనకు కావాలి ఇలాంటివి. మనం క్యాప్కట్లో వస్తుంది, కానీ మనం ఇప్పుడు ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఫోటో. దీనికి నేను రిమిని యాప్లో ఎన్హాన్స్ కూడా చేసిన. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఫోటో ఉంటే మంచిది. మ్యాక్సిమం అందరిది ఇలాంటి ఫోటో ఉంటుందని నేను అంటలేను. ఓకే, ఒకవేళ మీ ఫోటో షార్ట్గా ఉందని అనుకుందాం. ఇప్పుడు ఈ ఫోటో ఉంది షార్ట్గా, దీన్ని మీరైతే వింక్ యాప్లో, నేను వింక్ యాప్ అయితే చాలా వీడియోస్లో ఇచ్చాను. వింక్ యాప్లో మీరైతే ఫోటో ఎక్స్పాన్స్ అయితే చేసుకోవచ్చు. మీరు ఫోటో షార్ట్ ఉన్న ఫొటోస్కి కొంచెం లాంగ్ అయితే చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు మనమైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు యాడ్ చేయాల్సింది కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా డిస్టర్బెన్స్ మీకు ఉంటుంది. ఓకే, కెమెరా ఆన్ చేసుకోండి. ఒక నిమిషం నేను మొత్తం బ్యాక్ తీసుకుంటా ఇది, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ బాక్స్ అనేది మొత్తం వచ్చేస్తుంది, అంటే స్క్రీన్ మొత్తం. ఓకే, ఈ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. నేను చెప్పడమే మర్చిపోయాను, ఫాంట్ ఈ వీడియో కింద ఉంది, చెక్ చేసుకోండి. ఓకేనా, ఇందులో మధ్యలో మన ఛానల్ నేమ్ ఉంటుంది, అది రిమూవ్ చేసి మీ యొక్క నేమ్ పెట్టుకోండి, మళ్ళీ నా నేమ్ ఎందుకులే. ఓకే, ఇప్పుడు కెమెరా ఆన్ ఆన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఈ ఫోటో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేస్తాను కెమెరా, చూడండి. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు మనం వేరే ఫోటో పెట్టే చూద్దాం. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాను, ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క నచ్చిన ఫోటో పెట్టుకుందాం. సంథింగ్ నా దగ్గర ఇంకో ఫోటో ఉంది, అది పెడతాను. సేమ్ ఇలాంటి ఫోటోని చెప్పాను, కానీ వేరే ఫోటో ఉంది, అది పెడతాను. ఓకే, ఈ ఫోటో ఉంది, ఫోటో పెడుతున్నాను. కెమెరా ఆన్ చేసుకున్నాను. ఈ ఫోటోని బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకుంటా. నేను బజాట్ యాప్లో మీదకు బజాట్ యాప్ కానీ అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే సైడ్ అయితే ఉంది, అందులో మంచిగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. దీనికంటే 50 టైం బెటర్ ఉంటుంది. మీరు చాలామంది అనుకుంటున్నారు క్వాలిటీ రాదని, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను మీకు. నేను మ్యాక్సిమం ఏదైనా మంచి క్వాలిటీ వీడియో 3D వీడియో చేయాలని అనుకుంటే నేను అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్లో చేస్తున్నాను, కానీ కొంచెం టైం ప్రాబ్లం అవుతుంది అందులో. ఇప్పుడు సేవ్ చేసుకున్నా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, ఫోటో సెట్ అయింది. ఒకవేళ ఇంకా సెట్ కాకపోతే ఆల్రెడీ కెమెరా అందులో టైల్స్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి సైజ్ తక్కువ చేద్దామని అనుకుంటే చేసుకోవచ్చు మీరు ఇలా. ఓకే, ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది మనకు. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇలాగైతే వస్తుంది, చాలా బాగా అయితే ఉంటుంది ఫోటో అనేది. ఓకే, ఇంకోటి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ ఇక్కడ. ఓకే, ఈ ఫోటో కొంచెం ఓకే, రైట్. ఓకే, చూడండి, టైల్స్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఎండింగ్లో ఒకవేళ 3 లేయర్గా చేద్దామని అనుకుంటే ఈ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు PNGగా కన్వర్ట్ చేసిన ఫోటోని ఇక్కడ పెట్టుకోండి, చెప్తాను. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు PNGగా ఫోటోని సెలెక్ట్ చేసి ఒక కీ ఫ్రేమ్ కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కడైనా. మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీనైతే ఈ సైడ్ అయితే పెట్టుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను, దీన్నే ఈ సైడ్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఇలా దీన్ని మళ్ళీ ఇలాగైతే మీకు నచ్చిన ప్లేస్లో కీ యానిమేషన్ చేసుకుంటే బాగా సెట్ అయిపోతుంది. మీరు అసలు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇలా చేసిన తర్వాత మీరు కెమెరా ఆన్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి, మంచిగా వస్తుంది. ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు కొంచెం చూసి పెట్టుకోండి. జై హింద్.